అప్పుడే కూలి పనికి వెళ్ళొచ్చిందేమో. ఓ మహిళ పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లి తొట్టిలోని బిందెడు నీళ్లను కుమ్మరించుకొని తడిసిన బట్టలతో స్టీల్ బిందెలో పసుపు పూలు వేసుకొని తన ఇంటి మీదుగా వెళుతున్న చినజీయర స్వామివారి పాదాల ముందు వారుపోయాలి, ఆయన పాదాల మీద పూలు చల్లాలి అని ఆ మహిళ పడిన తపన చూస్తే మనసు ఉప్పొంగిపోయింది. మన పల్లెటూరి సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్న నేటి మహిళను చూసి ముచ్చటేసింది. మధ్యాహ్నం సుమారు 1:30 నుండి 2 గంటల సమయం. కూలి పనులకు వెళ్లి అప్పుడే ఇళ్లకు చేరుతున్న మహిళలు అడగా వస్తున్న చినజీయర స్వామి వారికి స్వాగతం పలకాలి, తమ ఊరికి మళ్లీ వస్తుందో రాదో అన్న అదృష్టానికి హారతులు పట్టాలి, పూలతో స్వాగతం పలకాలి, అడుగడుగున నీళ్లతో అభిషేకం చేయాలి అని వారుపోయడానికి బిందెలతో నీళ్లు పట్టుకునుంచున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, ఆయా కుటుంబాలకు, ఆ దారి వెంట వెళుతున్న ఊర్లకు పండుగలు కూడా ఏమీ లేని వేళ తన పాదయాత్రతో ఉత్సవ వైభవాన్ని తెచ్చారు చినజీయర స్వామి. పిల్ల కాలువలు, పొలంగట్లు, నల్లరేగడి నేలలో పంట పొలాలు, హరినామ స్మరణ చేస్తూ భక్తులు, నిజంగానే స్వామివారు మా పొలాల్లో నడుస్తున్నారా అని ఆశ్చర్యపోతూ చూస్తున్న సామాన్య రైతులు, మట్టి గడ్డలలో నడుస్తూ ఎర్రటి ఎండను భరిస్తూ ప్రతి పంట పొలాన్ని పావనం చేస్తూ ప్రతి రైతుని పలకరిస్తూ భూమిని ఎందుకు రక్షించుకోవాలో వివరిస్తూ వారికి బాసటగా నిలుస్తామని భరోసా ఇస్తూ జనం తోపులాటను భరిస్తూ చిరునవ్వు చెదరకుండా నడకలో అలసట లేకుండా దారిలో ప్రతి పొలాన్ని పలకరిస్తూ ప్రతి రైతుని ఆశీర్వదిస్తూ పంట పొలాలకు పండుగను, దారిలోని ఊళ్లకు ఉత్సవాన్ని తీసుకొచ్చారు చినజీయర స్వామి. కిలోమీటర్ల మేర జరిగిన ఈ సుఫలయాత్ర నాకు చినజీయర స్వామిని కొత్తగా పరిచయం చేసింది. విస్తృతంగా చేయాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ గారికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ముందుకు సాగింది. పొలాలలోని మట్టి గడ్డలను, గట్ల మీద ముళ్లను కూడా లెక్క చేయకుండా పాదరక్షలు కూడా లేకుండా నడిచారు చినజీయర స్వామి. ఓ పక్క చేతిలో త్రిదండం మోస్తూ కింద రాళ్లు, ముళ్ళు, మిట్ట మధ్యాహ్నం సమయం రోడ్డెక్కితే ఎండ వేడి ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కడ కనీసం ఆగకుండా తనతో పాటు నడిచే రైతులు, భక్తులకు ఉత్సాహాన్ని ఇస్తూ సుఫల యాత్రను కొనసాగించారు చినజీయర స్వామి. ప్రకృతి వ్యవసాయం చేయండి అని దశాబ్ద కాలంగా ప్రచారం చేస్తున్న విజయరామ్ గారితో పాటు ఎంతో మంది ఔత్సాహికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సుఫల యాత్ర. మోపిదేవి నుండి అయోధ్య గ్రామంలోని కరుణాకర్ గారి వ్యవసాయ క్షేత్రం వరకు సాగిన పాదయాత్ర కానీ, ఏలూరు జిల్లాలోని ఒంగూరు గ్రామం నుండి దెబ్బగూడెంలోని చక్రపాణి గారి ప్రకృతి వ్యవసాయం వరకు చేరిన పాదయాత్ర కానీ, ప్రకృతి వ్యవసాయం చేసే వారికి గుర్తింపును తెస్తూ దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని రైతులకి గుర్తు చేస్తుంది. ఎక్కడా మొక్కుబడిగా సాగలేదు పాదయాత్ర. స్వామితో 4 అడుగులు వేస్తే మంచి జరుగుతుందని నడవలేని ముసలివాళ్లు సైతం ఓపిక చేసుకుని నడిచారు. మళ్లీ చినజీయర స్వామి వారితో నడిచే భాగ్యం దక్కుతుందో లేదో అని మహిళలు నడిచారు. మన కోసం మన ఊరికి వచ్చిన మహనీయుడి వెంట నడవాలి కదా అని పెద్దవాళ్లు నడిచారు. 7 పొదుల వయసులో స్వామివారి నడుస్తున్నప్పుడు మనమెందుకు నడవలేమని ఆపసోపాలు పడుతూ యువకులు నడిచారు. ప్రకృతి వ్యవసాయానికి వైభవాన్ని తెచ్చారని సంబరపడుతూ 100 కిలోమీటర్ల నుండి తరలి వచ్చిన ప్రకృతి వ్యవసాయ రైతులు నడిచారు. స్వామివారి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఆయన దాసులు నడిచారు. గ్రామాలు సస్యశ్యామలమైతే నగరాలు ఆరోగ్యంగా ఉంటాయని స్వామివారితో నేను నడిచాను.